హలో అండి అందరికీ. ఈరోజు కూడా మనం బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ విత్ పసుపు కుంకం బ్యాంగిల్స్తో కొంచెం వెరైటీగా చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఈరోజు మనం మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఈరోజు కోపాన్ని కంట్రోల్ పెట్టుకుంటే. మన కోపాన్ని కంట్రోల్ పెట్టుకుంటేనే కొన్ని పరిస్థితుల నుండి ఈజీగా బయటపడగలమండి. మన సిచ్యుయేషన్ బాగోనప్పుడు మౌనంగా ఉండాలి. మన ఇంట్లో వాళ్ళ నుండి, రిలేటివ్స్ నుండి మనం ఏదో ఒక ప్రశ్న, సమస్య ఏదో ఒక రూపంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. మన తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి ఎదుర్కోవాలి. అటువంటప్పుడు మనం చాలా వ్యక్తిత్వంతో డిగ్నిఫైడ్గా ప్రవర్తిస్తూ వారికి ఎదురు కౌంటర్ ఇవ్వకుండా కామ్గా వాళ్ళు చెప్పే మాటలు గమనిస్తూ ఉన్నామనుకోండి, అవతల చెప్పే వాళ్ళకి మన జవాబు ఏంటో తెలియదు, మనమేంటో తెలియదు. వాళ్ళు చెప్పిన మాటలు మనం రిసీవ్ చేసుకున్నామో, మనం ఎలా అర్థం చేసుకున్నామో తెలియక తెగమొక్కబడుతూ ఉంటారు. మళ్ళీ ఈసారి మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని మన కోసం, మన గురించి ఇలా అన్నారని చెప్పడం, చాడీలు చెప్పడం, అక్కర్లేని కామెంట్లు, మనని ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలా అక్కర్లేని కామెంట్లు మన దగ్గర చెప్పడానికి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి వస్తారు, రెండోసారి వస్తారు. మనం అలా ప్రవర్తిస్తే ఇంకొకసారి చెప్పడానికి వాళ్ళే భయపడుతూ ఉంటారనమాట. ఎందుకు వీళ్ళు ఎలాగో రిసీవ్ చేసుకోవట్లేదు, కామెంట్ చేసినా బాధపడిపోవట్లేదు వీళ్ళు అంటే మన కోపం కంట్రోల్ పెడుతున్నాం కదా, అందుకని ఇంకొకసారి మన దగ్గరికి రారనమాట అండి. అలా కాకుండా వాళ్ళకి వంత పాడామనుకోండి, లేకపోతే వాళ్ళ మాటకి కోపం తెచ్చుకుని అవి నిజమో కాదో తెలుసుకోకుండా ఏదో కొంచెం మనం కామెంట్ చేస్తాం కదా, అలా చేసామనుకోండి, వాటిని తీసుకెళ్ళి వాటిని చిలవలు పలవలు చేసి మళ్ళీ ఆ పార్టీకి మోస్తారు. ఇంకా అలా అలా మనం చేస్తే కనుక ఆ సమస్య కొంచెం జటిలమై ఎంతెంతై సమస్యలను తెచ్చిపెడుతుందండి. ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకని చెప్పుడు మాటలు ఎప్పుడు వినకూడదండి. అలాగే మనల్ని కామెంట్ చేస్తే మనమేంటో మనకు తెలుసు కదా, మనం కామెంట్ చేసినా త్వరగా రియాక్ట్ అయిపోకూడదు. మనకు ఉన్న మానసిక శాంతి పోతుంది. ఇవన్నీ చేయడానికి మనం ఏమన్నా మహానుభావులమా అంటే కాదు. కానీ ప్రయత్నంతో కొంతవరకు ట్రై చేయొచ్చు. అలా అనుకునే కంటే కొంతవరకు మన మనశ్శాంతి కోసమే కదండి. కొంతవరకు అయితే ట్రై చేయొచ్చు. అప్పుడు పరిస్థితులను అదుపులో పెట్టవచ్చు కదండి. మనం కొంతవరకు ఆ పరిస్థితిని అదుపులో పెట్టవచ్చు. రోజులు మారిపోయాయండి. ఈ మధ్య పొరుగు పచ్చ చూడలేకుండా ఉన్నారు. ఇదివరకు కుటుంబం అంతా బాగుండేది. ఈ మధ్య కుటుంబాల్లో కూడా బాగుండలేదండి. మామూలుగా చాలా మారిపోయినాయి రోజులు. కుటుంబంలోనే ఏదో ప్రశాంతత లేకుండా ఏదో ఒక సమస్య, ఏదో ఒక కామెంటు, మనస్ఫూర్తిగా ఒకళ్ళకొకళ్ళు మనం కలిసి ఉండలేకపోతున్నాం. మనస్ఫూర్తిగా మాటలు పంచుకోలేకపోతున్నాం. మనస్ఫూర్తిగా పనులు పంచుకోలేకపోతున్నాం. అన్నీ చాలా తేడా వచ్చేసినాయండి ఈ మధ్య. దాన్ని బట్టి మన ప్రవర్తన మనం కొంచెంగా మార్చుకుంటే కొంతవరకు మనకు మనశ్శాంతి ఉంటుందండి. మరి ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంది కదండి.
మీకు ఈజీ అనిపించిందా? ఏం లేదు, ఫోల్డ్ అటు ఇటు ఫోల్డ్ చేశాను, బ్యాంగిల్స్ తొడిగాను, తర్వాత పసుపు కుంకం పెట్టాను. సింపుల్ కదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.